అమరావతి చుట్టూ రాజకీయం తిరుగుతోందా? ప్రపంచమంతా కూడా యుద్ధంపై చర్చిస్తూ ఉంటే ఏపీలో మాత్రం రాజధాని చుట్టూ చర్చలు, రచ్చలు, మాటల యుద్ధం జరుగుతోంది. ఎందుకలా? రాష్ట్ర విభజన జరిగి పుష్కర కాలం అవుతున్నా ఇప్పటికీ రాజధాని చుట్టూ రాజకీయం ఏంటి? విభజన చట్టంలో హైదరాబాద్ ను 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఎప్పటికైనా రాజధాని ఉండాలన్న ఉద్దేశంతో అమరావతిని ఎంపిక చేసుకొని ముందుగానే పాలకులు అక్కడికి వెళ్లారు. అలా చూసుకున్న రాజధానికి శంకుస్థాపన జరిగి 10 ఏళ్లు పూర్తయిపోయింది. ఇప్పటికీ ఎందుకది వార్తలో నిలుస్తోంది? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రాజధానిని నాశనం చేయాలనుకున్నది ఎవరు? ముఖ్యంగా కూడా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రాజధాని నాశనం చేసిందంటూ కూడా టీడీపీ పాలకులు, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంతా విమర్శిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా కూడా అమరావతి అంటే దేవతల నివాసం ఉండే స్థలం. కానీ ఏపీ రాజధాని అమరావతి చుట్టూ రాజకీయం రాజ్యమెలుతోంది. ఇటు టీడీపీ, అటు వైసీపీ ఎవ్వరూ తగ్గట్లేదు. రోజుకొక మాట, పూటకొక కౌంటర్ తో రెచ్చిపోతున్నారా? ఒక్కరిపై ఒకరు ఆరోపణలు, సవాళ్లతో రాజకీయాన్ని రక్తి కట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఇవే ప్రశ్నలు ఎక్కువగా కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ప్రచారాస్త్రంగా మార్చిన చరిత్ర కూడా ఉంది. మరి రాజధానిని నాశనం చెయ్యాలనుకున్నది ఎవరు? పార్టిసిపేట్ చేశాయి. 2 హౌసెస్ లో కలిపి 17, 34 మంది సభ్యులు భాగస్వాములయ్యారు, పార్టిసిపేట్ చేశారు. 10 పార్టీలు మద్దతు ఇచ్చాయి, మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేశారు. మొత్తం 41 పార్టీలు లోక్సభలో ఉన్నాయి. ప్రాతినిధ్యం ఉండే పార్టీలు 41. 9 పార్టీలు రాజ్యసభలో మెంబర్స్ ఉన్నారు. అంటే లోకసభలో లేరు, రాజ్యసభలో ఉన్నారు. అన్ని కలిపి 50 పార్టీలు. 50 పార్టీలు నేరుగా మాట్లాడిన వారు పూర్తిగా సహకరించారు. మేము ఆమోదిస్తున్నాం, దీనికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అని చెప్పారు. ఇంకొక పక్కన మిగిలిన పార్టీస్ అన్ని కూడా పార్లమెంట్ లో ఏకగ్రీవంగా ఆమోదించారు. ఒకే ఒక పార్టీ, ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఓట్లేసుకుని ఇక్కడి నుంచి ఎంపీలుగా అయ్యి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసే ధైర్యం చేశారు. దేశం అంతా ఒక నాశనం, శాసనం చేయడం ద్వారా శాశ్వత హోదా దక్కినట్టేనా? ఏపీకు అమరావతిని శాశ్వత రాజధాని చేస్తూ లోక్సభలో ఆమోదం తెలిపింది. రాజ్యసభ కూడా ఓకే చెప్పింది. రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే ఉంది. అసలు అవసరం ఎందుకు వచ్చింది? దేశంలో ఏ రాజధానికి లేని ప్రత్యేకత అమరావతికి దక్కిందనుకోవాలా? ఇక్కడి రాజకీయాల దౌర్భాగ్యం దేశమంతా తెలిసిపోయింది అనుకోవాలా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పార్లమెంట్ లో ఎన్ని చట్టాలను సవరించలేదు? ఇది మరొక ప్రశ్న. దీనికి సమాధానం సింపులే కదా. పార్లమెంట్ లో రాజ్యాంగాన్నే సవరించారు. 100కు పైగా సవరణలు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో సగానికి పైగా రాష్ట్రాల ఆమోదంతోనూ మార్పులు చేశారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అమరావతి శాసనాన్ని మార్చరని గ్యారంటీ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి? అమరావతి శాశ్వత రాజధాని శాసనాన్ని మార్చడం సాధ్యం కాని పనైతే కాదు. కానీ మార్చాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు వస్తుంది? ఆ సమయంలో కేంద్రం సహకరిస్తుందా? ఇవన్నీ ప్రశ్నలే. కానీ పాలకులు అనుకుంటే సాధ్యం కానిది లేదు అనేందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. సరే, ఒకప్పుడు ఏపీ రాజధాని అనేది కామెడీ స్కిట్ గా మారింది. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట అంటూ సటైర్లు వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ఆంధ్రులు మా రాజధాని అమరావతి అని ఘనంగా చెప్పుకోవచ్చు. ఖండించే పరిస్థితి ఉండదు. పైగా దేశంలో పార్లమెంట్ ఆమోదం ద్వారా అవతరించిన ఏకైక రాజధాని కూడా అమరావతే కదా. నెక్స్ట్, మావిగన్ ప్లాన్ తో జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాల తొలి అక్షరాలను కలిపితే మావిగుం అవుతుంది తెలుగులో. కానీ ఇంగ్లీష్ లెటర్స్ లో ఒకవేళ తీసుకుంటే మావిగన్ అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చెప్పారో, ఆసువుగా అన్నారో తెలియదు కానీ మావిగన్ పేరు మారుమోగిపోతుంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కూడా దీని గురించి ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. ఒక నెగిటివ్ గా అనేది కూడా పాజిటివ్ గా, నెగిటివ్ గా అనేది పక్కన పెడితే పేరును తొలిసారి పలికినప్పుడు జగన్ హావభావాలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూడండి. మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN
తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. దీర్ఘకాలిక వ్యూహంతో జగన్ ముందుకెడుతున్నారా? నాడు కేంద్రంలోని ప్రభుత్వ పెద్దలను ఢీకొట్టి ప్రత్యేక పార్టీ పెట్టుకున్న నాయకుడు, 5 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలివి. అంత ఆషామాషిగా ఆయన అని ఉండరు, దీని వెనుక వ్యూహం కూడా ఉండి ఉండొచ్చు. సమర్థులైన నాయకుడు ఎవరైనా స్వల్పకాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలకే పట్టం కడతారు, ఆ దిశగానే అడుగులు వేస్తారు. జగన్ కూడా అలాంటి వ్యూహంతోనే మావిగను తెరపైకి తెచ్చి ఉంటారా? అదే ఒకవేళ నిజమైతే ఆయన వ్యూహం ఏంటి? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అసలు రాజకీయ చక్రబంధంలో జగన్ ఇరుక్కున్నారా? ముఖ్యంగా కూడా ఈ మావిగన్ అనే పేరును చెప్పి చాలా వరకు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్నారు. సెల్ఫ్ గోల్ ఆయన చేసుకున్నారు అంటూ కూడా ట్రోల్స్ అవుతున్నాయి. సో దాని గురించి డిస్కస్ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాజకీయ చక్రబంధంలో జగన్ ఇరుక్కున్నారా? ఏపీ రాజధాని అనగానే 10 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో అమరావతి ఉండేది. జగన్మోహన్ రెడ్డి రాగానే 3 రాజధానులు అయ్యాయి. ఒకటి అమరావతి, 2 విశాఖపట్నం, 3వది కర్నూలు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు పాలకులు తలుచుకుంటే ఎన్ని రాజధానులైనా పెట్టుకోవచ్చనే విమర్శలు వచ్చాయి. జగన్ మాత్రం తగ్గలేదు. మళ్ళీ చంద్రబాబు రూలింగ్ లోకి రాగానే అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పించారు. ఇది కూటమి పార్టీలు పండిన రాజకీయ చక్రవ్యూహమా? అందులో జగన్ చిక్కుకుపోయారా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు రాజధాని అంశాన్ని 2 పక్షాలు ప్రచారాస్త్రంగా వాడుకున్నాయి. 3 రాజధానులతో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామని జగన్ అంటే, రాష్ట్రం నడిబొడ్డున అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ నిర్మిస్తామని కూటమి పార్టీలు ఊదరగొట్టాయి. కూటమికి ప్రజలు పట్టం కట్టారు. ఆయన రాజధానిపై జగన్ విషం కక్కుతున్నారంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయన వైఖరిని మరొకసారి బయట పెట్టేందుకు, ఎండగట్టేందుకు ఈ ఎత్తుగడ వేశారా? మావిగన్ అంటూ జగన్ మరొకసారి ప్రత్యర్థి ట్రాప్ లో పడ్డారా? ప్లాన్ బి. ఈ 2 చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు, 3 ముక్కలాట్లు. ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను, మావిగానే అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏమనాలి? ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళ రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాం? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అమరావతికి వైసీపీ మద్దతు ఇచ్చింది కదా, అసలు ఏపీ రాజధాని మీద ఇది రాద్ధాంతం కాదా? ఎందుకంత రాద్ధాంతం? ఏపీ రాజధాని అమరావతికి వైసీపీ మద్దతు ఇచ్చింది కదా. ఎస్, అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు ఇచ్చారు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని ఎలా ఉండాలో కూడా తన వెర్షన్ వినిపించారు. కానీ ఆ తర్వాత ఏమైంది? అమరావతి పరిధిలోని తాడేపల్లిలోనే తాను ఇల్లు కూడా కట్టుకున్నారు కదా. 5 ఏళ్ల పాలన అక్కడి నుంచే చేశారు కదా. మరి కొత్తగా సమస్య ఎక్కడ మొదలైంది? 3 రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి రావడంతో రాజకీయం పీక్స్ కు చేరిందనే అభిప్రాయం వినిపిస్తోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. జగన్ మావిగన్ పై ఎవరు ఏమంటున్నారు? మావిగన్ ఎవరు ఊహించని ప్రతిపాదన, ఊహ కందని పదం. వ్యూహమో వ్యూహాత్మకమో తెలియదు గాని జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి దూసుకొచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు పాచిక పారిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రజల్లోకి బాగా వెళ్ళింది. టీడీపీ నాయకులు మండిపడుతూ ఉన్నారు, సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. వైసీపీ నేతలు మాత్రం అవుట్ రేట్ గా సమర్థించుకుంటున్నారు.
మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి ఒక కారిడార్ కింద తీసుకుని ఒక మంచి నేషనల్ హైవే కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. అవసరమైతే దానికి చుట్టూరు రింగ్ తిప్పి ఒక పోర్ట్ కనెక్టివిటీ రోడ్ గనక దాన్ని ప్రాపర్గా చేస్తే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో గనక మనం ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇమీడియట్గా పట్టాలు ఎక్కుతుంది. ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లోనో హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడతాము అన్న ఒక ఉద్దేశమే కదా. ఒక పోర్ట్ ఉంటే అది చామ్, అది గ్రోత్ ఇంజన్ అవుతుంది. ఆ ఉద్దేశంలో మాట్లాడితే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఎవడుగా పడతాడు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మేము తిట్లు తినడానికి కూడా రెడీయే, కానీ భావితరాల యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, మన పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పిన మాట ఏంటి, ఒక సిటీ డెవలప్ అవ్వాలి అని అంటే ఆల్రెడీ కొంత డెవలప్ అయిన సిటీని మనకి ఆంధ్రప్రదేశ్లో ది బెస్ట్ సిటీ. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పార్లమెంట్ లో చట్ట విరుద్ధంగా వ్యవహరించారా? వైసీపీ నాయకులు మరొక వాదన తెరపైకి తెస్తూ ఉన్నారు. రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదంటున్నారు, కానీ చట్టబద్ధత కల్పించే బిల్లును వ్యతిరేకించామంటున్నారు. రాజ్యసభలో తమ వాయిస్ వినిపించే అవకాశమే ఇవ్వలేదంటున్నారు. ఈ మాటలు ప్రజలను కన్విన్స్ చేయగలవా? రాజధాని అమరావతిని వైసీపీ వ్యతిరేకిస్తుంది అనే నెగటివ్ అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళదా? వైసీపీ నేతలు ఇవేమీ ఆలోచించలేదా? అమరావతి నిర్మాణం పేరుతో జరిగే అవినీతికి తాము వ్యతిరేకమని, రాజధానికి 50,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని నిలదీశామని ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. క్యాపిటల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మేట్ లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. ఒకటి, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇవ్వలేదు. అందరూ పెద్ద రైతులే ఉండరు, చిన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినా ఎక్కడో గ్రేవ్ యార్డ్స్ లో, గుంటల్లో ఇచ్చారు. వాటికి రోడ్స్ లేవు అని చెప్పి ఈ మధ్య కాలంలో ఒక రైతు సూసైడ్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. సాక్షాత్తు ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో, రామారావు అనే రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అమరావతికి మోదీ 3వసారి రాబోతున్నారా? ఎస్, సీఎం చంద్రబాబు చెప్పిన మాట ఇది. అమరావతిలో నిర్మాణాల జోరు ఎలా ఉందో చెప్పేందుకు ఈ మాట ఓ నిదర్శనం అనుకోవచ్చా? తొలిసారి శంకుస్థాపన సమయంలో పార్లమెంటు నుండి పవిత్ర మట్టి, యమునా జలాలు తీసుకొచ్చారు. అమరావతి పునర్నిర్మాణ సమయంలో 2వసారి వచ్చారు. ఇప్పుడు 3వసారి కూడా రాబోతున్నట్టు తెలిపారు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇంతకీ అమరావతి ఎప్పటికీ పూర్తవుతుంది? ప్రతిపక్షం తరచూ అడుగుతున్న ప్రశ్న ఇది. కూటమి సర్కార్ను ఎగతాళి చేస్తోంది, అవినీతి ఆరోపణలు చేస్తోంది, ఆశ్రిత పక్షపాతం అంటూ విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వం మాత్రం లైట్ తీసుకుంది. పురపాలక మంత్రి నారాయణ రాజధాని పనులపై ఫుల్ ఫోకస్ పెట్టారు. 2 ఏళ్లలో మెజారిటీ పనులు పూర్తి చేయాలని డెడ్ లైన్ గా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. మరి అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయా? ఎవరు ఎన్ని చేసినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంకల్పం ఆగదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, నబార్డ్ నుంచి, నాఫెడ్ నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు టైఅప్ చేశారు. ఇంకో పక్క 56,000 కోట్లకు పనులు పిలిచారు. 91 మౌలిక ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస భవనాలు తొందరలో పూర్తవుతాయి. ఐకానిక్ బిల్డింగ్లు కూడా 2028కి పూర్తి చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 2007కు పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన 2028కి మెజారిటీ వర్క్లన్నీ కూడా ఒక స్థాయికి వస్తాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఏపీ క్యాపిటల్ ఫైట్ లో ఎవరిది పై చేయి? అమరావతిలో అభివృద్ధి జరుగుతోందా, జరగట్లేదా? భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం చెప్పిన హామీలను నెరవేరుస్తోందా, ఎగ్గొడుతోందా? అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు పూర్తి చేస్తారా, ఏదో ఒక పేరుతో సాగదీస్తారా? ఎన్నో ఆరోపణలు, విమర్శలు, సవాళ్లకు కేంద్ర బిందువుగా మారిన అమరావతి ప్రజా రాజధానిగా పేరు తెచ్చుకుంటుందా? కొందరికే పరిమితం అవుతుందా? మరొకసారి ఎన్నికల ప్రచారాస్త్రంగా మారబోతుందా? క్యాపిటల్ ఫైట్ లో ఎవరిది పై చేయి? గెస్ట్లు జాయిన్ అయ్యారు.
ఇదే అంశాలకు సంబంధించి డిస్కస్ చేద్దాం. గెస్ట్ జాయిన్ అయ్యారు మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, షేక్ సైదా గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వరలక్ష్మి గారు, అమరావతి జేఏసీ. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు, రైట్, ఇప్పటికంటే 12 ఏళ్ల తర్వాత కూడా అమరావతి చుట్టూ కూడా రాజకీయం అంతా తిరిగింది. సో ఇన్నాళ్ళకి ఇంకా ఒక చట్టబద్ధత కలిగి ఒక ఫుల్ స్టాప్ పడినట్టేనా ఇక్కడికి? కొత్తగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బి అంటూ కూడా మావిగన్ పేరుతో కొత్త పేరును ప్రతిపాదించారు. మేడం, ఖచ్చితంగా ఏదైతే మనము అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు పార్లమెంట్ లోక్సభ రాజ్యసభల ద్వారా ఏదైతే బిల్లులు మనం ప్రవేశపెట్టి అక్కడ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందో మేడం, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రానికి మాత్రమే కేంద్రమే పలానా ఊరు రాజధానిగా ప్రకటించిన నేపథ్యం. ఈ 30 రాష్ట్రాలు ఉన్న ఈ దేశంలో ఎక్కడ కూడా మేడం మీరు చూస్తే దీనికి చారిత్రాత్మక నేపథ్యం. 2014లో మన రాష్ట్రాన్ని మనకు అయిష్టంగా మన మీద రుద్దినప్పుడు, మనకి ఇష్టం లేకుండా మన రాష్ట్రాన్ని విభజించినప్పుడు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కట్టబెట్టి, తెలంగాణకు హైదరాబాద్ కట్టబెట్టి మనల్ని పూర్తిగా హైదరాబాద్ నుంచి పక్కకు పెట్టినప్పుడు మేడం మనకు చెప్పారు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అని. కానీ మీకు తెలుసు మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోకుండా మన హైదరాబాద్ లో కూర్చొని హైదరాబాదు ఆ అభివృద్ధికి మనం తోడ్పడలేము కాబట్టి మన రాష్ట్రానికి మనం వచ్చి మనకు మంచి క్యాపిటల్ నిర్మించుకోవాలని 2015లో ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడారో ఆ మాటల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు మధ్య మనం మంచి రాజధాని కట్టాలా, దీనికి మనం ప్రజల్లోకి వెళ్తాం, ల్యాండ్ పూలింగ్ అనే విధానంలో మనం ప్రజల నుంచి మనము భూమి తీసుకున్నామని ఆయన ప్రకటించినప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నేత కొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించిన మాట వాస్తవం కాదా, సమర్థించిన మాట వాస్తవం కాదా, సూటిగా ప్రశ్నిస్తాం వైసీపీ నాయకుల్ని. ఆ రోజు ఏం చెప్పారు మేడం, విజయవాడలో మీరు క్యాపిటల్ పెట్టండి, అది అన్ని ప్రాంతాలకు కూడా మధ్యలో ఉండాలి, విజయవాడ చుట్టూరు మీరు క్యాపిటల్ పెడితే ఒక 50,000 ఎకరాలు మీరు భూమిని తీసుకుంటే మేము ఖచ్చితంగా సమర్థిస్తాం, మన రాజధాని ఈ దేశంలోనే అద్భుతమైన నగరంగా వెలుగొందాలని మాట్లాడే పెద్ద మనిషి ఆ తర్వాత కాలంలో ఇన్ని యూటర్న్ తీసుకున్నాడు మేడం. ఆ తర్వాత 2019 ముందర సైలెంట్ గా ఉన్న వ్యక్తి ఎప్పుడైతే తను గెలవగానే వెంటనే 3 రాష్ట్రాలు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఏమన్నాడు మేడం, లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, తర్వాత జ్యుడిషియల్ క్యాపిటల్ అన్నాడు. ఇది సాధ్యమైన పనే మేడం. ఆయనే అన్నాడు 2023లో ఒక రాజధానికే మన దగ్గర డబ్బులు లేవని. నేనంటున్నా ఒక రాజధానికే డబ్బులు లేనప్పుడు 3 రాజధానులు ఎలా కడతారు జగన్మోహన్ రెడ్డి గారు? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. రెండో మాట మేడం, ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం అమరావతి బదులు ప్లాన్ బి అంట. మేడం నిజంగా ప్లాన్ బిలో మీరు చెప్పే పేరేముంటే విజయవాడ గుంటూరు మచిలీపట్నం అయితే మేడం 29 గ్రామాలతో అమరావతిని మనం నిర్మించలేకపోతే మీరు చెప్పినట్టు ఈ ప్రాంతం ఏదైతే మీరు అంటున్నారో మావిగలని ఆ ప్రాంతంలో కొన్ని 100 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో మనం అంతా భూమిని తీసుకొని సమీకరించి ఆ రకంగా మనం రాజధాని కట్టగలమా? అంత పెద్ద ప్రాంతం అది, 100 స్క్వేర్ మీటర్ల ప్రాంతం అది, అక్కడ పాసిబుల్ అవుతుందా మేడం? ఆయన అంటాడు నేషనల్ అటు ఇటుగా కట్టండి అంటాడు, అది సాధ్యమా? ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మేడం కాస్త అర్థమయ్యేట్టుగా ఉండాలి, కాస్త ప్రజలకు నచ్చేట్టుగా ఉండాలి. ఈ రోజు మేడం 3 రాజధానులని మాట్లాడే వ్యక్తి మరి ఆ రోజు ఎందుకు చెప్పలా ప్లాన్ బి అని? లేదు, ఆ రోజు రాజధానిని సమర్థించినప్పుడు 2015లో ఆ రోజే ఇక్కడ కాదు అమరావతి కట్టాల్సింది, మీరు ప్లాన్ బి ఉంది దీంట్లో కట్టండి అని ఏమైనా చెప్పాడా? లేదు. 2020లో ఆయన 3 రాజధానులు అన్నప్పుడు సరే 3 రాజధానులు వద్దులే, లేదు మనం మధ్యలోనే పెడదాం ఆయన ఆ రోజైనా విజయవాడ గుంటూరు లేదంటే మచిలీపట్నం మధ్యన ఆ రోజునే చెప్పాడా? మేడం నేను ఒకటేమో చెప్తున్నా, ఈ రోజు ఆయన ఈ మాటలు మాట్లాడడానికి ప్రధాన కారణం ఒకటి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమరావతి బిల్లు లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వానికి కావచ్చు ఎక్కడ మంచి పేరు వస్తాదో అని ఆయన ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను వాళ్ళ చూపు మరల్చే విధంగా ఆయన ఒక అనూహ్యమైన పదాన్ని, ఒక సెన్సేషనల్ పదాన్ని బయటికి తేవడం. మేడం చారిత్రాత్మక పేరున్న హిందూ ధర్మం, హిందూ ఇతిహాసం ప్రకారం అమరావతి అమరలింగేశ్వరుడు కొలువైన అమరావతిని మనము రాజధానిగా అనుకుంటూ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఒక దారుణమైన ఒక పేరును బయటికి తెచ్చారంటే ఇతనికి హిందూ మతం మీద కావచ్చు లేదంటే హిందువుల మీద కావచ్చు ఎంత ద్వేషం ఉందో ఒకసారి అర్థం అవుతుంది మేడం.
అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు కూడా జాయిన్. నమస్తే అండి షేక్ సైదా గారు. సో మావిగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు కారిడార్ ప్లాన్ బి మంచి ఆలోచనేనా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇది అనవసరంగా అని ఒక సెల్ఫ్ గోల్ ఆయనకి చేసుకున్నారా? అంటే గ్రౌండ్ రియాలిటీకి ఈ థియరీ అనేది ఎంత కరెక్టే అంటారా? మా నీలిమ గారు, మీకు ప్యానల్ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ గారు, అలాగే అమరావతి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వీరవనిత సోదరి వరలక్ష్మి గారు, అలాగే ఐనిస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. నిజంగా మన రాష్ట్ర విభజన తర్వాత పుష్కర కాలం, దాదాపు 12 సంవత్సరాలు కావాల్సినటువంటి తరుణంలో దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 మంది రైతులు 35,000 ఎకరాల భూముల్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఆ రైతుల యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉంటే నిజంగా బాధాకరం. దాదాపు 1631 రోజుల పాటు అవిశ్రాంతంగా మరి అమరావతి ప్రాంతానికి చెందినటువంటి 29 మంది గ్రామాలకు చెందినటువంటి రైతాంగం, పిల్ల జల్ల మరి మహిళలు సైతం మరి ఈ ఉద్యమంలో పాల్గొని ఏ విధంగా మరి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి మరి పాదయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎంత ఘోరంగా ఆ రోజు మోడీ జగన్ ప్రభుత్వం ఏ విధంగా ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నాలు చేసిందో, ఏ విధంగా వాళ్ళకి రోడ్ల మీద తిరగనేయకుండా ఆంక్షలు విధించారో, ఏ విధంగా కనీసం వాష్రూమ్ కూడా వెళ్లకుండా మహిళల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో, తినడానికి తిండి కూడా రోడ్ల మీద తిని వాళ్ళ యాత్రలు కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలతోటి 3 ముక్కలు ఆటాడి రాజధానిని ఏ విధంగా మరి ఇబ్బంది పెట్టడం మనం చూసాం. మీరు చూస్తూ ఉంటే శాసన మండలిలో సైతం మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆ రోజు ఎంఏ షరీఫ్ గారు శాసన మండలి చైర్మన్ గా ఉంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని, కొడాల నాని గారి నిన్న షరీఫ్ గారు బయటపడి మరి ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి అంశాలు మనం విన్నాం. ఏ విధంగా ఆయన దుర్భాషలు ఆడారు, ఆయన పుట్టుక గురించి, ఆయన మతాన్ని గురించి, ఆయన ఏ విధంగా హేళన చేశారో, అతని మీద ఏ విధంగా దాడి చేశారో, ఎంత నిస్సిగ్గుగా వ్యవహరించారో మనం చూసాం ఆ ఘటనలో. నిజంగా ఇది చాలా దుర్మార్గం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి శాశ్వత రాజధానిగా, ఆంధ్రప్రదేశ్కి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి కోరుతూ ఇటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ లో, అలాగే మరి మనం చూసినట్లయితే పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎగువ దిగువ సభల్లో, లోక్సభ, రాజ్యసభలో ఈరోజు శాసనం అయ్యే విధంగా బిల్లును ప్రవేశపెట్టినందుకు మేము స్వాగతిస్తా ఉన్నాం. మొట్టమొదటి నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది, మీరు చూస్తా ఉన్నారు. మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మరి మాణిక్యం ఠాగూర్ గారి సారథ్యంలో లోక్సభలో మద్దతు తెలియజేశాం. అలాగే మనం చూసినట్లయితే రాజ్యసభలో కూడా బిల్లుకి బేషరతుగా మేము మద్దతు తెలియజేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రానికి సంబంధించి మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు కూడా ఈ రాజధాని అమరావతి ఉండాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరిగింది. షేక్ సైదా గారు, ఇప్పుడు శాసనం చేశామంటే రాజధానికి శాశ్వతమైన ఇప్పుడు హోదా సరైనదే అంటారా? అంటే అమరావతికి హోదా ఇవ్వడం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో కరెక్ట్ డెసిషన్ అంటారా? పార్లమెంట్ ద్వారా ఒక చట్టం చేయడం ఎందుకంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడలా. రాజధాని విషయంలో నాకు తెలిసి మన దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు రాల. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల అతని పరిపాలనలో ఏ విధంగా ఒక తుగ్లక్ పరిపాలనలాగా మనం చూసాం. ఇక్కడ మొఘల్ సామ్రాజ్య కాలంలో తుగ్లక్ అనే ఒక రాజు మరి ఫతేపూర్ సిక్రీ మనం చూసినట్లయితే అట్లే ఢిల్లీ నుంచి ఏ విధంగా రాజధాని మార్చి ఆ యొక్క అనేక మంది ప్రజల యొక్క చావు కారకుడయ్యాడు. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజుకు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, పూటకు ఒక మాట.
ఆ రోజు ఏం మాట్లాడాడు అసెంబ్లీ సాక్షిగా? నేను రాష్ట్ర రాజధానికి నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను, 30,000 ఎకరాలు రాజధానికి ఉండాల్సిందే, నేను ఇక్కడే నేను తాడేపల్లిలో నేను ఇల్లు నిర్మించుకున్నాను, ఇక్కడే నేను ఉంటానని చెప్పి మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు మనం చూసాం. అలాగే విశాఖపట్నంలో ఋషికొండని బోడిగుండు చేసి ఆయన పెద్ద ప్యాలెస్ 400 కోట్ల ప్యాలెస్ నిర్మించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టి. నిజంగా ఇది బాధాకరం. ఆయన కొత్త ఈక్వేషన్ చెబుతా ఉన్నాడు, ప్లాన్ బి అని. మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంట. ఈ 3 ప్రాంతాలు హైవేని సెంటర్ పాయింట్ చేసుకుని అటు 110 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాన్ని మొత్తం బ్రహ్మాండంగా ఒక రాజధాని చేస్తే బాగుంటుందని. అప్పుడు ఎందుకు మాట్లాడాలి మీరు? అసెంబ్లీలో మీరు ఉన్నారు కదా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా. మరి రాజధానికి, అమరావతి రాజధానికి నేను కూడా మద్దతు తెలియజేస్తానని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు కదా. ఈ రోజు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మతి భ్రమించింది ఏమని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజు వైసీపీ నాయకులు కూడా తలలో బాదుకుంటా ఉన్నారు. ఏంది బాబు ఈ పరిస్థితి? ఈ యొక్క వైసీపీని ఈ జగన్మోహన్ రెడ్డి తన చేతులతోటి నాశనం చేసే విధంగా ఉన్నాయనేటువంటి పరిస్థితులు ఈ రోజు వాళ్ళ పార్టీలోనే మరి అంటే రాజధాని విషయంలో రాజకీయాలు అంటే ఒక్కరిపై ఒకరు పైచేయి సాధించే విధంగానే కానీ ఇప్పుడు రాజకీయాలు కనిపిస్తుంది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో అంటే ఇప్పుడు చేసే విషయాల బట్టి కూడా అది ముందా అంటే ముఖ్యంగా కూడా ఒకరిపై ఒకరు ముందు సాధించే విధంగా కూడా ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏదైతే ప్లాన్ బి అనేది ఒకటి ఆచరణ చేద్దామంటూ కూడా అంటున్నారు. నిజంగా మావిగన్ పేరుతో కూడా ఏదైతే ఉందో అది ఒకటి చేశారు. దాని సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ట్రోల్స్ అవుతున్న పరిస్థితి. సో మాట్లాడతాము. అంతకన్నా ముందు వరలక్ష్మి గారు కూడా అమరావతి జేఏసీ కూడా జాయిన్ అయ్యారు. సో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. క్యాపిటల్ ఫైట్ లో ఎవరు పై చేయి సాధించారు? వైఎస్ జగన్ పైపు ఇంకా కూడా ఆశ ఉందా అనేది కూడా చాలా వరకు డౌట్స్ అయితే మిగిలే ఉన్నాయి. మాట్లాడతాం. వరలక్ష్మి గారు జాయిన్ అయ్యారు అమరావతి జేఏసీ. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్తే అండి. రైట్, చూసాం ప్లాన్ బి పేరుతో కూడా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఒకటి తెరపైకి తీసుకువచ్చారు. సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవుతున్న పరిస్థితి ఏంటి? ఇది ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది అనుకోవాలా? మీకు నమస్కారం అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు ఇద్దరికి నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అటు నుంచి ప్లాన్ ఏ అంటే ఏందండి? విశాఖపట్నం అమరావతి, విశాఖపట్నం రాజధాని చేయాలంతా ప్లాన్ ఏ అంటారా? ప్లాన్ ఏ సక్సెస్ అయింది. ప్లాన్ బి చదవటానికి ప్లాన్ ఏ పెట్టి 11 సీట్లు పరిమితం అయ్యాడు. మళ్ళీ ప్లాన్ బి లోకి వచ్చి నిన్న మావిగన్ అంటే అదేదో వింత పేరు ఒకటి తీసుకొచ్చి ఈ 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్. ఈ 3 రోజుల నుంచి ఆయన చెబుతుందంట. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 28 అసెంబ్లీకి వచ్చి ఈ మాటలన్నీ చెప్పపోయారు. అసెంబ్లీలో చెబితే బాగుండేది. మరి అక్కడ అందరూ వినేవాళ్ళు. శాసనసభ అంటే అందరూ ఆతృతగా చూశారు. 28 ఒక్కరోజు అమరావతి బిల్లు పెడతాని తీర్మానం చేస్తున్నారు అసెంబ్లీలో అంటే ఈయన కూడా వస్తాడేమో 10 మందిని తీసుకొని అని ఎదురు చూశారు. కానీ ఈయన రాకపోగా తెల్లారే పార్లమెంట్ లో పెడితే ఆ బిల్లు పార్లమెంట్ లో పెట్టిన రోజు ఈయన ఒక మీటింగ్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అసలు రాజ్యాంగంలో రాజధాని లేదు పని ఈ మాటలన్నీ ఆ చంద్రబాబు గారు అసెంబ్లీ పెట్టిన రోజు కూటమి ప్రభుత్వానికి చెబితే పోయేదిగా. ఒక రిప్రజెంటేషన్ కూడా తీసుకెళ్లి అసలు రాష్ట్రాలకు రాజధాని లేదయ్యా, దేశానికి ఒక్కటే, మీరెందుకు ఇక్కడ రాజధాని పెడుతున్నారని వాళ్ళకే చెబితే పోయేది కండి. అరిసి ఈయనతో పాటు 1631 రోజు నేను ఎన్నాళ్ళైతే ఉండాలో నేను పొలం ఇవ్వమన్నానే అనుకో, ఈ 30,000 ఎకరాలు కావాలి అన్నానే అనుకో, ఈ రైతులందరూ ఎందుకు ఇచ్చారు అసలు ఏ వైలెన్స్ లేకుండా ఇలా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఆయన ఖర్చు బాగా పెట్టుకున్నాడండి అమరావతి రైతుల మీద. పెట్టుకొని నేను వస్తే చూస్తా వీళ్ళ పని అనుకున్నాడు. వచ్చిన 6 నెలల నుంచి మమ్మల్ని కూర్చోబెట్టాడు. కూర్చొని ఇలా నుంచొని ఇలా రైతుల్ని ప్రతిపాదనలు చేసి హైకోర్టులో ఇదే రాజధాని అమరావతి మీరు చెయ్యాలని మేనిమస్ అనే తీర్పు ఒక పదాన్ని ఉపయోగించి మంచి తీర్పు ఇచ్చినా కూడా నువ్వు లెక్క చేయకుండా సుప్రీంకోర్టు దాకా రైతులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఖర్చు ఉండి ఇంకా రైతులు అన్యాయం అయిపోతున్నారు. అవినీతి జరిగిపోతుంది. ఫ్లాట్లలో ఏదో తినేస్తున్నారు. 50,000 ఎకరాల్లో వీళ్ళంతా కమిషన్లు చేస్తున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నువ్వు కల్లిబోలి మాటలు చెబితే ఎవరు వింటారయ్యా? నువ్వు అన్నప్పుడు నువ్వు చేయిపోయా ఆ కమిషన్ లేదా అవినీతి ఏదో నువ్వే చేసి అమరావతి డెవలప్ ముందు బానిపోయావు. ఆ ప్రాజెక్ట్ ని ఎందుకు ఆపేశావు? నువ్వు చేసిన నేరానికి, నువ్వు చేసిన ఘోరానికి
ఇవాళ అవన్నీ ఎంత వెనక్కిపోయినాయో ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళని ఎస్ అంటే వరలక్ష్మి గారు ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధాని అయితే మొత్తంగా కూడా డెవలప్మెంట్స్ అన్ని కూడా జరుగుతాయంటారు. ఏవైతే కూడా మొదటి నుంచి కూడా కంపెనీస్ అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయాయో అవన్నీ కూడా ఇప్పుడు వస్తాయంటారు. రాష్ట్రం అంతా కూడా బలపడుతుంది అంటారా? ఇట్లాంటి మాటలన్నీ పెట్టుబడిదారులు రాకుండా ఉంటాను కానీ ఇంకా ఎవరన్నా పాపం తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే అయ్యో నిజంగా రాజధాని ఇది కూడా లేదు, చట్టబద్ధ జైలే, ఇది కూడా క్యాన్సిల్ ఏమో రేపు జగన్ గారు వస్తే అనుకోటానికని ఒక పాచిక వేసాడు కానీ ఏమీ జరగదండి. ఆయన వచ్చేది ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళని వీళ్ళు ఎంపీలుగా ఉండ ఎమ్మెల్యేలుగా ఉండ మన రాష్ట్రంలో ఉంటే వీళ్ళు రాష్ట్రానికి ఓటైన వాళ్ళని